ఆరోగ్యంగా ఉండడం అనేది అందరికీ అవసరం. అందుకోసం ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే. అయితే మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు ఆచితూచి వ్యవహరించాలంటారు. అయితే ఈ మధ్య ఏ చిన్న ఇన్ఫెక్షన్ లేదా ఏ ఆరోగ్య సమస్య వచ్చినా చాలామంది అడపాదడపా యాంటీబయాటిక్ టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. కానీ గర్భవతుల విషయంలో వాళ్ళు ఇలా చేయడం ఎంత మాత్రమూ సరికాదు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ మాత్రమే కాదు, డాక్టర్ సలహా సూచన లేకుండా ఏ టాబ్లెట్ను కూడా గర్భవతులు వాడకూడదు. ఈ టాబ్లెట్స్ వాళ్లకు ఎంతో కీడు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. గర్భవతులు యాంటీబయాటిక్స్ వాడితే ఆ దుష్ప్రభావం కడుపులోని బిడ్డపై పడి ఆ చిన్నారికి కీడు జరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కాబోయే తల్లులు యాంటీబయాటిక్స్ వాడితే అవి బిడ్డ ఎముకల ఎదుగుదలకు అవరోధంగా పరిణమించవచ్చు. దాంతో బిడ్డ అవయవ నిర్మాణంలోనే లోపాలు వచ్చే అవకాశం ఉంది. కాబోయే తల్లి స్టెప్టోమైసిన్ వాడటం వల్ల బిడ్డకు వినికిడి లోపాలు వచ్చే ఛాన్స్ ఉంది. తల్లులు వాడే టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ కారణంగా బిడ్డ దంతాలకు రావాల్సిన సహజమైన రంగు రాకపోవచ్చు. సల్ఫోనమైడ్స్ అనే యాంటీబయాటిక్స్ కారణంగా బిడ్డ పుట్టిన నెలలోపే వారికి కామర్లు రావచ్చు. అయితే ప్రెగ్నెన్సీలో సైతం తీసుకోదగిన కొన్ని సురక్షితమైన యాంటీబయాటిక్స్ కూడా ఉంటాయి. అంటే గర్భవతి ఏ త్రైమాసికంలో ఉందో దాన్ని బట్టి కొన్ని యాంటీబయాటిక్స్కు గర్భవతులకు సురక్షితంగా వాడుకోదగ్గవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల గర్భిణీకి యాంటీబయాటిక్స్ వాడాల్సిన పరిస్థితి వస్తే డాక్టర్ల పర్యవేక్షణలో వాటిని వాడాల్సి ఉంటుంది.